హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వర్ష వంటలు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఎప్పుడు నార్మల్ పప్పు కర్రీ కాదండి, ఒకసారి ఇలా రాజ్మాని చేసుకోండి. కర్రీ చాలా సూపర్ గా ఉంటుందండి. చూడండి, ఇలా కర్రీ రెడీ చేశాను. ఒకసారి టేస్ట్ చేయండి, చేసుకొని సూపర్ టేస్ట్ ఉంటుందండి. హెల్త్ వైజ్ మంచిది. మా హస్బెండ్ ఆర్మీలో ఉన్నప్పుడు అక్కడ చాలా తిన్నారు. ఇది నార్త్ సైడ్ చాలా ఫేమస్ డిష్ అండి, రాజ్మా చావల్, కడీ చావల్ అలాగా. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. జీరా రైస్ ఆర్ నార్మల్ రైస్ దేనికైనా బాగుంటుంది. ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. రెసిపీ చూసేయండి. ఇలా డిఫరెంట్ గా ట్రై చేయండి. రాజ్మా అండి, ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక 7-8 గంటలు, 8 అవర్స్ అయితే పక్కా నానబెట్టుకోవాలండి రాజ్మాని. దాని తర్వాత ఒక 6-7 విజిల్స్ బాయిల్ చేసుకోవాలి. ప్రెషర్ కుక్ చేసుకున్న తర్వాత ఇలా రెడీ అవుతుంది. ఇలా 8 గంటలు నానబెట్టుకున్న రాజ్మాలో ఒక బిర్యానీ ఆకు, కాస్త ఉప్పు, కారం పొడి వేసి ఇలా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ బాయిల్ చేసిన నీళ్ళు కూడా పడేయొద్దండి, అవి యూజ్ చేయాలి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి ప్యాన్లో అర చెంచా జీలకర్ర వేసాను. అవి చిటపటలాడగానే ఇలా 2 కట్ చేసుకున్న ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకోవాలండి. మీరు కావాలంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు. ఇవి వేగేటప్పుడు 5 టమాటాలు కూడా, ఇందులో 3 పెద్దగా ఉన్నాయండి, 2 చిన్నగా ఉన్నాయి. చూడండి, ఇలా మంచిగా గోల్డెన్ కలర్, బంగారు రంగులో రావాలండి ఎప్పుడైనా ఉల్లిపాయ. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి వాసన కూడా బాగా స్మెల్ అయ్యే వరకు వేయించి, చూడండి మనం చాప్ చేసుకున్న టమాటోస్ వేసేసాను. మీరు కావాలంటే మిక్సీ పట్టుకోవచ్చండి, అలా కూడా ఫైన్ మసాలా బాగా రెడీ అవుతుంది. ఇప్పుడు ఇందులో నేను రుచికి సరిపడా కారం వేసాను, ధనియాల పొడి వేసాను. దీని తర్వాత మనం ఇలా బాయిల్ చేసి పెట్టుకున్న రాజ్మా కూడా వేసి ఒక 3-4 నిమిషాలు లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలండి వీటిని. దాంట్లో కూడా ఉప్పు కారం బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చూడండి, ఒక 4 మినిట్స్ 5 మినిట్స్ వేయించుకున్న తర్వాత కాస్త రాజ్మాని ఇలా ఏదైనా మ్యాషర్ తీసుకొని, లేకపోతే పప్పు గుత్తితోనన్నా ఇలా కొన్ని మ్యాష్ చేసుకోండి. స్మాష్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఒక మంచి చిక్కటి గ్రేవీ రెడీ అవుతుందండి. ఇలా బాగా అంతా చేసిన తర్వాత కలిపేసి, మనం ఏవైతే బాయిల్ చేయడానికి నీళ్లు యూజ్ చేసాం కదా, ఆ నీళ్లు వేసి బాగా బాయిలింగ్ రానివ్వండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి లో మంట నిమిషాల పాటు సన్నటి సెగ మీద ఇలానే కుక్ చేసుకోండి. మధ్యలో మూత తీసి కలుపుతూ కుక్ చేయండి, అడగంటకుండా ఉంటుంది. ఇంకేంటి, ఇలా మూత పెడుతూ తీస్తూ బాగా కుక్ చేసుకోండి. చూడండి ఎంత చిక్కగా అయ్యి గ్రేవీ ఎంత దగ్గరకు వచ్చింది. కర్రీ కూడా టేస్ట్లో చాలా బాగుండేనండి. అందరూ మెచ్చుకున్నారు ఇంట్లో, మా వారికి కూడా బాగా నచ్చింది. ఫైనల్గా ఇందులో కాస్త గరం మసాలా వేసి కలిపి ఒక అర నిమిషం పాటు కుక్ చేసి మనము మూత పెట్టి దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు దీనికి ఒక తాలింపు రెడీ చేయాలండి. ఒక ప్యాన్ వేడి చేసి 1 స్పూను నూనె, 1 స్పూను బటర్ అండి. ఇలా ఫైనల్గా బటర్తో తాలింపు వేస్తే టేస్ట్ అద్దరిపోద్దండి. 2 పచ్చిమిర్చిలని ఇలా పొడుగా చీల్చేసి వేసాను. ఇది కసూరి మేతి అండి, దీంతో రాజ్మా ఫ్లేవర్ చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది. అర చెంచా వేసి కాస్త రెడ్ చిల్లీ పౌడర్ వేసానండి, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసి కలిపేసి మనం ఇంకేంటి ఈ తాలింపును మన రాజ్మాలో కలిపేయాలండి. చాలా మంచి కలర్ వస్తుంది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేయడం వల్ల. చూడండి, ఒకవేళ లేకుంటే నార్మల్ చిల్లీ పౌడర్ వేయండి. ఎంత బాగా రెడీ అయింది కదా. చూడండి, ఇలా కర్రీ రెడీ చేశాను. ఒకసారి టేస్ట్ చేయండి, చేసుకొని సూపర్ టేస్ట్ ఉంటుందండి. హెల్త్ వైజ్ ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎలా సర్వ్ చేయాలంటే, రైస్తో పాటు మనం ఇలా రాజ్మా సర్వ్ చేసి ఉల్లిపాయ ముక్కలు, ఇది కొత్తిమీర పుదీనా చట్నీ అండి. పుదీనా తక్కువ, కొత్తిమీర ఎక్కువ, నిమ్మకాయ పెట్టి ఇంకేంటి ఎంజాయ్.